ఓకే. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో న్యూటన్ యొక్క శిథిలీకరణ నియమం గురించి నేర్చుకోవడం జరిగింది. సో న్యూటన్ శిథిలీకరణ నియమం అంటే ఏంటి, న్యూటన్ శిథిలీకరణ నియమం అనువర్తించడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అంటే సో న్యూటన్ యొక్క శిథిలీకరణ నియమం తీసుకున్నట్టయితే సో dq by dt is directly proportional. So t minus ts or theta minus theta naught we can write. ఓకే, అంటే సో dq by dt means సో ఇక్కడ మనకు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఉష్ణ నష్టం జరుగుతుంది విత్ కాలంతో పాటు. అంటే సో ఇక్కడ ఉష్ణ రాశిలో కాలంతో పాటు తగ్గుతుంది. అది ఎలా అనులోమానుపాతంలో ఉంటుంది, దేనికి ఆ తగ్గుతున్నటువంటి వస్తువుకి దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు మధ్య అనులోమానుపాతానికి అంటే వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది తేడా అనేది అనులోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ తగ్గుతున్నటువంటి ఉష్ణ రాశికి. అంటే ఇది ఒక వేడి వస్తువు తీసుకున్నట్టయితే ఈ వేడి యొక్క వస్తువు ఒక సెకండ్కు 1 డిగ్రీ తగ్గుతుంది అనుకుందాం. అంటే ఈ వస్తువు యొక్క ఉష్ణోగ్రతకు దీని చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ఉష్ణోగ్రతకు వాటి మధ్యలో ఉన్నటువంటి తేడాకి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పేది న్యూటన్ శిథిలీకరణ నియమం. సో న్యూటన్ శిథిలీకరణ నియమం యొక్క కండిషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. అది అప్లికేబుల్ కావాలంటే ఎటువంటి పరిస్థితులను అనువర్తింపజేయాలి అంటే సో న్యూటన్ శిథిలీకరణ నియమం అనేది ఓన్లీ సంవాహనం ద్వారా మాత్రమే జరగాలి. అంటే వాహనం ద్వారా కంప్లీట్గా విస్మరించేంత దగ్గర వాహనం ద్వారా జరగాలి. ఓన్లీ జరిగేట్లా సార్ అంటే సంవాహనం ద్వారా మాత్రమే మనకు హీట్ అనేది ఉష్ణం అనేది ప్రసరణ జరగాలి అనే న్యూటన్ యొక్క శిథిలీకరణ యొక్క మొదటి కండిషన్ తీసుకున్నాం. అలాగే రెండో కండిషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో రెండో కండిషన్ ఏంటి సార్, సో మనకు అంటే ఆ ఉష్ణం యొక్క వితరణ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఏకరీతిగా ఉండాలి, అంటే సమవితరణగా ఉండాలి, అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్గా ఉండాలి అని చెప్తున్నాం. అండ్ 13 కెల్విన్ కంటే ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే సో మనకు ఇక్కడ దారరేఖల ప్రవాహంగా ఉష్ణ ప్రసారం అనేది దారరేఖల ప్రవాహంగా మాత్రమే ఉండాలి అని సో న్యూటన్ అంటే శిథిలీకరణ నియమాల యొక్క అనువర్తనాల గురించి వాటి యొక్క కావాల్సినటువంటి కండిషన్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేసాం. అలాగే సో లాస్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం కూడా డిస్కస్ చేసాం. ఏంటి సార్ అంటే మనం అక్కడ ఏమనుకున్నాం సార్ అంటే అంటే పరిసరాల యొక్క ఉష్ణోగ్రతను కనుక్కున్నాం. సో అదే సింపుల్ ప్రాబ్లం ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లాన్ని మనం చూస్తున్నాం. ఏంటి సార్ అంటే ఒక వస్తువు తీసుకుంటున్నా, ఆ వస్తువు 7 నిమిషాల్లో 60 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్కి చల్లబడింది. ఎక్కడి నుంచి ఎక్కడ చల్లబడింది? 7 నిమిషాల కాలంలో 60 డిగ్రీల నుంచి 40 డిగ్రీస్కు చల్లబడింది ఒక వస్తువు. పరిసరాల యొక్క ఉష్ణోగ్రత 10 డిగ్రీలు అయితే, పరిసరాల యొక్క ఉష్ణోగ్రత 10 డిగ్రీస్ అయితే 7 నిమిషాల తర్వాత అది ఎంత ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది అన్నది ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకుంటున్నాం. అంటే సో ఫస్ట్ కేసు చూసినట్టయితే 60 నుంచి 40కి కూల్ అవుతుంది, చల్లబడుతుంది. ఎన్ని నిమిషాలు సార్, ఎంత కాలం తీసుకుంటుంది సార్ అంటే 7 నిమిషాల కాలం తీసుకుంటుందని ఉంటుంది. అలాగే మళ్ళీ ఈ 40 నిమిషాల నుంచి మళ్ళీ కొంత కూల్ అవుతుందట. ఎంతవరకు కూల్ అవుతుందో తెలియదు, కానీ కాలం ఇచ్చిండు 7 నిమిషాలు. అలాగే పరిసరాల యొక్క ఉష్ణోగ్రత కూడా తీసుకోమని చెప్పిండు. ఎంత సార్ అంటే 10 డిగ్రీస్గా తీసుకోవాలట. అంటే న్యూటన్ శిథిలీకరణ సూత్రాన్ని దీనికి అనువర్తింపజేసి ఎంతకు కూల్ అవుతుందో, ఎంతకు చల్లబడుతుందో 7 నిమిషాల తర్వాత అన్నది మనం ఇక్కడ కనుక్కోవాలి. సో దాని కొరకు న్యూటన్ యొక్క శిథిలీకరణ నియమం ఉన్నది dq by dt is direct proportional to t minus ts. ts అంటే ఏంటి సార్? పరిసరాల యొక్క ఉష్ణోగ్రత. t అంటే ఏంటిది? వస్తువు యొక్క ఉష్ణోగ్రత. dq by dt అంటే కాలంతో పాటు ఉష్ణ రాశిలో తగ్గుదల, ఉష్ణంలో తగ్గుదల. ఓకే, ప్రపోర్షనల్ తీసుకున్నట్టయితే మనకు ఒక స్థిరాంకం వస్తుంది. ఓకేనా? సో దాని అనుపాత స్థిరాంకం అని మనం చదువుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ t మైనస్ ts రాసుకోవచ్చు, ఆ θ మైనస్ θ నాట్ రాసుకోవచ్చు.
ఓకే, టీటా అంటే ఏంటి సార్ అంటే యావరేజ్, సరాసరి తీసుకుంటున్నాం. టీటా యావరేజ్, సరాసరి. సో టీటా యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టీటా సరాసరి ఇస్ ఈక్వల్ టు టీటా 1 ప్లస్ టీటా 2 బై 2 గా మనం రాసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. టీటా సరాసరి ఇస్ ఈక్వల్ టు టీటా 1 ప్లస్ టీటా 2 బై 2 గా మనం రాసుకున్నాం. ఓకేనా? సో టీటా నాట్ అంటే ఏంటి సార్? సో పరిసరాల యొక్క ఉష్ణోగ్రత, పరిసరాల యొక్క ఉష్ణోగ్రత. ఓకే, నెక్స్ట్ సో dq బై dt అంటే కొంతకాలంతో పాటు తగ్గుతున్నటువంటి ఉష్ణం. ఓకేనా? సో dq ఇస్ ఈక్వల్ కూడా మనకు రాసుకున్నాం ఏంటి సార్ అంటే q1 మైనస్ q2 గా రాసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మన ఫస్ట్ కేస్, ఫస్ట్ సందర్భం 1 తీసుకున్నట్టయితే సందర్భం 1 లో ఓకేనా ఎక్కడి నుంచి ఎక్కడికి కూల్ అవుతుంది? 60 డిగ్రీ సి నుంచి 40 డిగ్రీ సి కి కూల్ అవుతుందట. ఎన్ని నిమిషాల కాలం తీసుకుంటుంది? 7 నిమిషాల కాలం తీసుకుంటుంది. 7 నిమిషాల కాలం తీసుకుంటుంది. ఓకేనా? అంటే సో 60 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ కి కూల్ అవుతుంది. ఎన్ని నిమిషాల కాలం తీసుకుంటుంది? 7 మినిట్స్ కాలం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఇక్కడ మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తున్నాం. సో dq అని రాసుకున్నాం q1 మైనస్ q2 అని, అంటే 60 మైనస్ 40 డిగ్రీస్ అని రాసుకున్నాం. బై dt కాలం ఎంత? 7 నిమిషాలు తీసుకుంటున్నా. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ యావరేజ్, టీటా యావరేజ్. టీటా యావరేజ్ అంటే ఏంటి? 60 అంటే దట్ మీన్స్ ఇక్కడ రాస్తున్నాం టీటా 1 ప్లస్ టీటా 2 బై 2 అంటే 60 ప్లస్ 40 బై 2 గా రాసుకోవాలి. అంటే 60 ప్లస్ 40 బై 2 గా రాసుకోవడం జరిగింది. అలాగే టీటా అంటే కూడా మనకు పరిసరాల యొక్క ఉష్ణోగ్రత ప్రాబ్లం లో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ లో ఉంది ఎంత సార్ అంటే 10 డిగ్రీలు వచ్చిండు. ఓకేనా? 60 మైనస్ 40 20 బై 7 ఇస్ ఈక్వల్ టు k. 60 ప్లస్ 40 100. ఓకే, 100 బై 2 50. 50 మైనస్ 10 ఓకే 40. ఓకే, 40 తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ తీసుకుంటే 40k అంటే k ఇస్ ఈక్వల్ గా రాసుకోవచ్చు. సో 40 ఇంటూ 7 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. సో 20 బై 7 ఇంటూ 40 అంటే 4. సో 28. 0 0 క్యాన్సల్. 2 1 జా 2 1 జా 2 4 జా అంటే k వాల్యూ అనుకున్నాను ఎంత వచ్చింది? 1/14 వచ్చింది. 1/14. ఓకే రైట్. ఇప్పుడు మనం సందర్భం 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సందర్భం 2 ఏంటి సార్? అది మళ్ళా 40 నిమిషాల నుంచి కూల్ అయింది. ఓకేనా? ఎంత నాకు తెలియదు. 40 డిగ్రీస్ నుంచి కూల్ అయింది. ఎంత వరకు నాకు తెలియదు. ఓకేనా? సో దట్ ఈస్ ద టీటా 2 తీసుకుంటున్నాం. ఇది టీటా 1 అనుకుంటున్నాం. పరిసరాల ఉష్ణోగ్రత తెలుసు. టీటా నాట్ తీసుకోవాలి ఎంత? 10 డిగ్రీస్. k వాల్యూ ఎంత వచ్చింది? 1/14 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని నేను సూత్రంలో సబ్స్టిట్యూట్ చేయడం, ప్రతిక్షేపించడం జరుగుతుంది. సో dq అంటే ఏంటి సార్? dq అంటే ఇక్కడ 40 మైనస్ టీటా 2 ఎందుకంటే తెలియదు ఎంతవరకు కూల్ అవుతుందో తెలియదు. ఓకేనా? బై కాలం తీసుకుంటున్నాను. ఎంత కాలం? 7 నిమిషాల కాలం తీసుకుంటున్నాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు k వాల్యూ ఎంత వచ్చింది? 1/14. సో టీటా యావరేజ్ అంటే ఎంత వచ్చింది మనకు? సో మనకు తెలియదు కాబట్టి అదే వర్డ్స్ రాసుకుంటున్నాను. సో 40 ప్లస్ టీటా 2 బై 2 మైనస్ పరిసరాల యొక్క ఉష్ణోగ్రత ఎంత రాసుకుంటున్నా? 10 గా రాసుకుంటున్నాను. ఓకేనా? అంటే 40 మైనస్ టీటా 2 బై 7 ఇస్ ఈక్వల్ 1/14. సో 40 అంటే దీన్ని కాసా చేస్తున్నాం. సో కాసా చేసినట్లయితే మొత్తం ఉంటుంది 2 ఉంటుంది. ఇక్కడ 40 ప్లస్ టీటా 2 మైనస్ 10 into 2 జా 20. ఓకే, సో ఇక్కడ 40 మైనస్ టీటా 2 బై 7 ఇస్ ఈక్వల్ టు సో 40 into 2 జా
28, 1/28. 40 minus 20, 20. 20 plus theta 2. 20 plus theta 2. 7, 7 4 ja. 8 సో ఇక్కడ 4 తోటి నేను అడ్డగుణకారం చేస్తున్నట్టయితే సో 4 into 40 minus theta 2 is equal to 20 plus theta 2. ఓకేనా? సో ఇక్కడ మనకి 4 అంటే 4 into 4 16, 160 minus theta 2 is equal to 20 plus theta 2. ఓకే, 4 theta 2. అంటే ఇక్కడ 160 minus 4 theta 2 is equal to 20 plus theta 2. ఓకే, సో 160 ని తీసుకొచ్చినట్లయితే మైనస్ 160 minus 20 is equal to theta 2 plus 4 theta 2. ఇక్కడ 5 theta 2 రాసుకుంటున్నాను, ఇక్కడ 140 రాసుకుంటున్నాను. సో theta 2 is equal to 140 by 5 తీసుకున్నట్లయితే 28 సో డిగ్రీస్ గా తీసుకుంటున్నాను. ఓకేనా, 28 డిగ్రీస్. ఎందుకు సార్ అంటే 5 2 జా 10, ఇక్కడ మనకు 4 మిగులుతుంది. ఓకేనా, 5 8 జా అంటే 28 డిగ్రీస్ కి కూల్ అవుతుంది 7 నిమిషాల తర్వాత. ఓకేనా, ఎన్ని డిగ్రీస్ కు అంటే 7 నిమిషాల తర్వాత ఎంత కూల్ అవుతుంది? 28 డిగ్రీస్ కి కూల్ అవుతున్నది అనేది మనం ఈ ప్రాబ్లంలో కంప్లీట్ గా చదువుకోవడం జరిగింది. అంటే సో న్యూటన్ యొక్క శీతలీకరణ నియమాన్ని ఉపయోగించుకొని ఈ పరిస్థితి అంటే 60 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ కూల్ అవుతుంది. తర్వాత మనకు ఎంతవరకు కూల్ అవుతుందో అనుకోవాలి. పరిసరాల యొక్క ఉష్ణోగ్రత ఇచ్చిండు. ఓకేనా, 7 నిమిషాలని కాలం కూడా ఇచ్చిండు. ఎంతవరకు కూల్ అవుతుంది? ఇక్కడ 28 డిగ్రీస్ కి అనేది 7 నిమిషాల తర్వాత కూల్ అవుతుంది అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా, ఇంకొక ప్రాబ్లం గురించి కంప్లీట్గా చర్చించుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం రెండో ప్రాబ్లం చూసినట్టయితే సో అల్యూమినియం కడ్డీ పొడవును 1% పెంచాలంటే దాని యొక్క ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదల కనుక్కోండి. అల్యూమినియం యొక్క విలువ ఇచ్చిండు అంటే ధైర్య వ్యాకోచక గుణకం ఇచ్చిండు. సో ధైర్య వ్యాకోచక గుణకం ఆల్ఫా ఇస్ ఈక్వల్ 25 into 10⁻⁻6 ఫర్ డిగ్రీస్ కి అని ఇవ్వడం జరిగింది. అంటే ధైర్య వ్యాకోచక గుణకం ఇచ్చిండు, ఆల్ఫా ఇస్ ఈక్వల్ ఇచ్చిండు. సో ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చిండు? 25 into 10⁻⁻6 ఫర్ డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అల్యూమినియం కడ్డీ పొడవు ఎంత 1% ఇచ్చిండు. 1% పెంచాలి అంటే దాని యొక్క ఉష్ణోగ్రతను ఎంత ఇవ్వాలి అన్నది ఒక టాపిక్. ఓకేనా, అంటే ద మీనింగ్ ఏంటి? సో ఉష్ణోగ్రతను ఎంత ఇస్తే 1% పెరుగుదల వస్తుంది. అల్యూమినియం యొక్క ధైర్య వ్యాకోచ గుణకం ఇవ్వడం జరిగింది. సో ఆల్ఫా ఇస్ ఈక్వల్ 25 into 10⁻⁻6 ఫర్ డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే సో మనకు డెల్టా L బై L ఓకేనా, సో ఇజ్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ డెల్టా T అనేది సూత్రం రాసుకున్నాం జరిగింది. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ డైరెక్ట్ రాసుకున్నాం. అంటే డెల్టా L బై L అంటే ఏంటి? సో డెల్టా ఏంటంటే పెరుగుదలలో మార్పు బై నిజ పెరుగుదల, పెరుగుదలలో మార్పు బై నిజ పెరుగుదల ఈజ్ ఈక్వల్ ధైర్య వ్యాకోచన గుణకము ఇంటూ డెల్టా T అనేది ఉష్ణోగ్రత. ఓకేనా, అంటే డెల్టా L మీన్స్ ఏంటి? L1 మైనస్ L2. L1 మైనస్ L2 అంటే ఏంటి అర్థం? అంటే సో మనకు పెరుగుదలలో వచ్చేటువంటి మార్పు బై నిజ పెరుగుదల. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ డెల్టా T. సో డెల్టా L బై L ఈస్ ఈక్వల్ మన ఇక్కడ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చింది సార్ అంటే 1% ఉంటుందట పెరుగుదల. ఎంత ఉంటుంది? 1%. అంటే 1% అంటే ఎంత సార్? 1/100 గా మనం తీసుకోవడం జరుగుతుంది. 1/100 గా తీసుకోవడం జరుగుతుంది. సో 1/100 అనేది ఇక్కడ నేను ప్రతిక్షేపిస్తున్నాను.
ఓకే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఇవ్వడం జరిగింది ఎంత ఇచ్చిండు 25 ఇంటూ 10 to the power of -6 ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఓకే సో నౌ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి డెల్టా టీ అనుకోవాలంటే ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఈ పదం మొత్తం ఇక్కడికి వచ్చింది అనుకుందాం భాగిస్తుంది సో కాబట్టి 1/100 ఇంటూ 25 ఇంటూ 10 to the power of -6 గా రాసుకుంటున్నాను ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి ఇక్కడ 10 to the power of -6 10 to the power of -6 అంటే 6 జీరోలు ఉన్నాయి ఈ రెండు జీరోలకు ఇక్కడ ఉన్నటువంటి 6 జీరోలు ఉన్నటువంటి రెండు జీరోలు క్యాన్సిల్ అయ్యాయి ఇక మిగతా ఎంతో సార్ 10 to the power of -4 ఉంది ఈ 10 to the power of -4 ని నేను లవంగా రాసుకున్నట్టయితే 10 to the power of +4 గా రాసుకోవచ్చు అంటే 1/25 ఇంటూ 10 to the power of +4 రాసుకోవచ్చు కదా ఎందుకు సరిగ్గా రెండు సున్నాలకు ఇక్కడ 6 సున్నాలు -6 సున్నాలు అంటే రెండు సున్నాలు క్యాన్సిల్ అవుతాయి మిగతా ఎంత ఉంటుంది 10 to the power of -4 ఉంటుంది 10 to the power of -4 పైకి పోయి దొరుకుతాం 10 to the power of +4 గా రాసుకోవచ్చు ఓకేనా సో 1/25 సో 25 ఇంటూ 1 0 పాయింట్ ఓకే 0 100 సో 4 జా సో 100 అంటే సో 0.04 సో 0.04 ఇంటూ 10 to the power of +4 ఓకేనా అంటే సో 0.04 అంటే ఈ పాయింట్ తర్వాత రెండు అంకెలు ఉన్నాయి కదా ఈ రెండు అంకెలు ఇక్కడ రెండు సున్నాలు తీసినట్లయితే ఈ పాయింట్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏం రాసుకోవచ్చు 4 ఇంటూ 10 to the power of +2 రాసుకోవచ్చు ఎందుకంటే ఈ పాయింట్ ఇక్కడ జరిగితే ఈ రెండు సున్నాలు ఉన్నటువంటి క్యాన్సిల్ అవుతాయి ఓకేనా అంటే సో నెక్స్ట్ 4 ఇంటూ రెండు సున్నాలు కదా 400 డిగ్రీస్ గా మనం తీసుకోవచ్చు డెల్టా టీ ఓకేనా సో డెల్టా టీ అంటే ఎంత ఉష్ణోగ్రత మనం దాన్ని సప్లై చేస్తున్నాం 400 డిగ్రీస్ టెంపరేచర్ ఉష్ణోగ్రత మనం దాన్ని సప్లై చేస్తున్నట్లయితే 1 డిగ్రీ ఒక పర్సంటేజ్ 1% పెరుగుదల ఆ అల్యూమినియం కడ్డీలో ఉంటుందని మనం ఈ ప్రాబ్లంలో తెలియజేద్దాం ఓకేనా సో మనం నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఉష్ణగతిక శాస్త్రం గురించి నెక్స్ట్ క్లాస్లో అంటే ఉష్ణోగ్రత శాస్త్రం యొక్క నియమాలు ఏంటి దాని యొక్క మొదటి నియమం ఏంటిది రెండవ నియమం ఏంటనేది మనం సో ఇంకో క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్